కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటిగా మీరు 16 సంవత్సరాలు దేశం కోసం సేవ చేసిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. రాండమ్మా, రాండమ్మా, పిల్లలు రండి, ఇట్లా ఇంకా రండి, రా తల్లి, రండి రండి, ఈ మూమెంట్ తీసుకోండి. రైట్ అమ్మా. కోచింగ్లో అక్కడంతా ఉన్నప్పుడు చిన్న ఇది కూడా నాకు ఇబ్బంది లేకున్నా పిల్లల్ని చూసుకుంటూ తను ఒక జాబ్ చేస్తూ చేయడం అనేది గ్రేట్, నిజంగానే గ్రేట్. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో రియల్లీ ఐఎమ్ గ్రేట్ టు హియర్. చాలా సంతోషమైంది మీకు కలిసి. రియల్లీ ఐఎమ్ గ్రేట్. దేవుడు. సార్ రవీంద్ర సార్. రవీంద్ర, అచ్చా అచ్చా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు సార్? 2019లో వచ్చేసాను సార్. అప్పటి నుంచి ఇంట్లో కూర్చునేసాను. ఓ, బాగా కష్టపడ్డారు. అవును. అక్కడ ఎలా అయితే ఆర్మీలో కష్టపడ్డానో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 6 years ఫ్యామిలీకి దూరంగా ఉండి తిరుపతిలో కోచింగ్లో ఉండి పుంగనూరులో కోచింగ్లో ఉండి గ్రేట్. ఇప్పుడు ఈడిఎస్సిలో 5 మెరిట్లో కొట్టాను సార్, ఆర్మీ కోట కాకుండా. కంగ్రాట్స్. సో ఆర్మీ కోట లేకుండా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నా కూడా మీరు ఆర్మీ కోటాలో లేకుండా మీరు ఫేర్గా మీ మెరిట్లో మీరు సంపాదించారు. ఎవరైనా మీకు ఏమైనా దీనిపైన ఉద్యోగం ఇప్పిస్తాము, ఏదైనా మీరు అట్లా ఏమైనా మీ మీద ఏమైనా ప్రభావితం చూపించి ఏదైనా మీతో ఎవరైనా ఆశించి ఏమైనా తీసుకోవడం ఏమైనా జరిగిందా? లేదు సార్, అటువంటిది ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే డిఎస్సి అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది మన చంద్రబాబు గారు. అంతకుముందు అంత ఫేర్గా జరిగేది కాదు. అప్పుడు ఏదో ఎక్స్పీరియన్స్తో ఇచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడేంటి ప్రాపర్గా టెస్ట్ కండక్ట్ చేయడము, మెరిట్ని బేస్ చేసుకోవడము ఇలా ఉండేది. మనకి మెగా డిఎస్సి తొలి సంతకం అంటానే ఒక ఊపు వచ్చి అదే విధంగా కష్టపడ్డాను, అదే విధంగా డిస్ట్రిక్ట్ ర్యాంకులు కొట్టాను. సరే, మీరు 16 సంవత్సరాలు దేశం కోసం మీరు మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి అంతా వదిలేసి దేశం కోసం మీరు పనిచేసిన మనిషి. అవును సార్. అయినా కూడా మీరు మెరిట్లో టీచర్ ఉద్యోగం సంపాదించారు. అవును సార్. దట్టు ఏ ఒక్క రికమెండేషన్ లేదు, ఏ ప్రభావితం లేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా ఇప్పుడు ఎంత జీతం వస్తూ ఉంది మీకు నెలకు? ఇప్పుడు స్టార్టింగ్ మా పే స్కేల్ వచ్చి 65,600 సార్. అవునా? అవును సార్. స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్గా జాయిన్ అయ్యాను. అచ్చా 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 అచ్చా. ఓకే ఓకే. ఇప్పుడు మీకు 66,000 వస్తుంది. అవును సార్. కంగ్రాట్స్. అదే, ఎందుకంటే ఇప్పుడు వేరే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేదు ఉద్యోగాలు ఏదైతే ఇచ్చారో అది వాస్తవంగా చాలా ఇదిగా లేదు, వాళ్ళు ఏదో ప్రభావితం అయి చేశారు, వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగాలు అట్లే రాలేదు అని చెప్తున్నారు కదా, దానికోసం. సార్ యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, 16 years సర్వీస్ చేసి వచ్చి కూడా మళ్ళీ ఆర్మీ సర్వీస్ లాగానే నేను బయట ఉండిపోయి కంప్లీట్గా మా మేడం ఇక్కడ పిల్లల బాధ్యత, తను ఒక టీచరే, గవర్నమెంట్ టీచరు, తను ఉద్యోగం చేస్తా పిల్లల్ని పోషిస్తా ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నా కూడా నేను జాబ్ లేకుంటే మా పరిస్థితి ఏంటి అనే కష్టంతో పర్మనెంట్గా నేను కోచింగ్లకే అటాచ్ అయిపోయినా. గ్రేట్. అలా ఉండబట్టే మాకు ఈ ర్యాంకులు వచ్చాయి. డిస్ట్రిక్ట్ 9th ర్యాంక్ రావడం అనేది కామన్ కాదు. అది కదా, అది ఒక ఎక్స్ ఆర్మీ మీరు అక్కడ ఉన్నారు, మీరు దేశం కోసం సేవ చేశారు. ఇప్పుడు ఇంత డెడికేటెడ్గా మీరు చదివి మీరు ప్రిపేర్ అయిన తర్వాతనే మీకు ఇది వచ్చింది. సో ఇప్పుడు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఏ మెసేజ్ ఇస్తారు మీరు? సార్ యాక్చువల్గా అయితే వాళ్ళకి మా కుటుంబం మొత్తం జీవితాంతం రుణపడి ఉన్నామని కంఠాపదంగా చెప్పగలుగుతాం సార్. ఎందుకంటే మా మేడం గారికి వచ్చేసి 2014 డిఎస్సిలో ఆ అమ్మాయి మెరిట్లోనే జాబ్ కొట్టుకున్నది. తర్వాత అప్పటి నుండి 2018 డిఎస్సిలో నేను అటెంప్ట్ చేయలేదు, కానీ 2019లో రిటైర్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు డిఎస్సి వస్తుందా అని ఒక ఎంజాయ్ దీనిలో వచ్చేసి చదువుతూనే ఉన్నాను. కానీ ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అంటానే అలా చెప్తానే వచ్చేసి 5 ఏళ్ళు గడిచిపోయాయి. తర్వాత మన గవర్నమెంట్ ఫస్ట్ సంతకం అని చెప్తానే ఒక మంచి దీంతో మేము ప్రిపరేషన్ అలాగే కొనసాగించిన తర్వాత ఆయన గారి చేతుల మీదనే నేను నియామక పత్రాలు తీసుకోవడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకంటే మా ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటాము. అందులో
మెరిట్‌లో ఐదింట్లో మెరిట్ వచ్చి ఐదింట్లో సెలెక్ట్ కావడం అనేది మామూలుగా నాకైతే